शुभतिथौ श्रीमानेस्य प्रदीपराजरामदेस्य पूजानाम्याः यतिराजरामदेस्य कम्यश्रीरामदेस्य अस्य जवानस्य नाविल्लगोत्रोद्भवस्य नीरजरामदेस्य स्वातिनामव्यायाः गर्भाब्दोजातस्य कुमारस्य गर्भाब्दोजातस्य कुमारस्य हार्दिकनामदेस्य शक्तिकनामदेस्य सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्यवीर्य विजयाभयाय आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् ओम भीमाय नमः ओम मोक्षप्रदायिने नमः भक्तार्तिरायिने नमः भव्याय नमः ओम अभवाय नमः भवविनाशिने नमः विवृद्ध्ये नमः शांकरे नमः शास्त्रे नमः यक्षगन्धर्वदेवताय नमः वैश्वानर्ये नमः महाशीलाय नमः देवसेनाय नमः भक्तशीलाः नामानि कृत्वा विपदन्यदास्ते नीराजनं सन्दर्शयामि तदर्थं आचमनं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि ओम राजा रामचंद्र भगवान की जय धाता पुरस्ताद्योदाजहार शक्र प्रविद्वान् प्रदिशश्चतस्रः तमेवं विद्वान् प्रदिशः भवति नान्यः काञ्चनायज्ञे ओम दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् धरापुत्री च विद्महे रामभद्रै च धीमहि तन्नः सीता प्रचोदयात् श्री స్వర్చర సమేతుడైనటువంటి పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవాలయం నందు విశేషంగా వసంత నవరాత్రి ఉత్సవాంగభూతంగా ఏడవ రోజు ఉదయం ప్రతి ఏడు కూడా గోదా గోకులం బృందం తరపున స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ప్రతి ఏడు కూడా స్వామివారి యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది విశేషంగా జరపడం జరుగుతూ ఉన్నది. వారు వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రారంభం చేయటం ద్వారా కార్యక్రమాలన్నీ కూడా ఆరంభమవుతూ తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా గొప్పది. అందున సహస్రనామ స్తోత్రం విశేషం. అట్లా స్వామివారి యొక్క పారాయణ స్తోత్రం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉన్నది. వారందరికీ కూడా మా పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవాలయం తరపున స్వాగతం తెలుపుతూ నమస్సుమాంజలు. ఓం మంగళం మహతు. सर्वं यदेव नियमेन वदन्मयानाम् आद्यस्य कुलपतेव कुलाभिरामं श्रीमत्तरङ्गिलं प्रणमामिभून्ना भूतं सहस्रमादाभयमट्टनाथ श्रीमद्विराणकुलशेखर योगिवान् भक्ताङ्गिरेण परकाले दीनदर्शां श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ॐ कल्याण गुणगणा पद्मवनाय देवी निज्ञानमायिनी दिनवद्यां देव देव दिव्यमयिं अग्निजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अरण्यशरणः शरणमः प्रपद्ये वन्दे बुद्धराम पंकज शंख पद्मनिधिर्युक्तं सदा शक्तिभिः भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम् श्रद्धां विभूतिं शरभिं नमामि परमात्मिकाम् धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवां शोकामभद्रां दीप्तां लोकशोकविनाशिनीं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं
శ్రియం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలిని కృపవేష్మలతానందాం వరలక్ష్మీ వసుప్రదాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం దారిద్ర్యదంసినీం దేవీం సర్వోపద్రవారిణీం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం కాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే భూతభృద్భూతభృద్భావో భూతాత్మా భూతవామనః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః అనాదినిధనో దాతా విధాతా దాతురుత్తమః విశ్వకర్మా మనుస్పష్ట సవిష్టం స్థవిరో ధ్రువః ప్రభు తస్మిక పుందామ పవిత్రం మంగళం పరం హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞా కృతిరాత్మవాన్ సంవత్సరో వ్యాయ ప్రజ్ఞయ సశకర్మా వృషాకృతిని అమృత శాశ్వతస్థానో వనాలో మహాతపాః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవిః చతురాత్మా చతుర్వ్యూహ చతుస్రంశ చతుర్భుజః అనగో విజయోజేత విశ్వయోని పునర్వసో ఇంద్ర సంగ్రహో సర్గో ధృతాత్మా నియమో యమః ఇంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః అనిత్యేశవ శ్రీమాన్ అమే ఆత్మా మహాదిద్రో అనిరుద్ధ సురానందో గోవిందో గోవిలాంపతి హిరణ్యనాభ సుతమ పద్మనాభ ప్రజాపతి మనోదుర్మర్శన శాస్త్ర విశ్వగాత్మా సురానిహ నిమిషో నిమిష స్వగ్రీ వాచస్పతిరుతారది సహస్రమూర్త విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపా మహాసంపత్తకో వహ్ని అనిలో ధరణీధరః సత్కర్త సత్కృత సాధు జన్మనారాయణో నరః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధనః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగరః నైకరూపో బృహద్రూప శిబి విష్ణు ప్రకాశనః శుద్ధ స్పష్టాక్షరో మంత్రం చంద్రాంశుర్భాస్కరం ద్వివిధి
सर्वलक्षण लक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः महीधरो महाभागो वेगवान् अभिलाषणः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः हरति परमस्पष्ट तुष्टपुष्ट शुभेक्षणः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरघोक्षजः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः शरीरभूतवृद्धोक्ता कवीन्द्रो भूरिदक्षिणः विनयोदयं सत्यसन्धो दासार्ह साधुकाम्पतिः अम्बोनिधिरनन्तात्मा महोदधिशयोन्द्रकः आनन्दो नन्दनो नन्दः सत्यधर्माग्रविक्रमः त्रिपदश्रीदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृते मुख्यो कवीरो गहनो गुप्तश्चक्रगदाधरः वर्णो वार्णो वृक्षः पुष्कराक्षो महामदाः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः गिरिसृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयोनिजः तत्त्वविवेकात्मा जन्म मृत्युजराजिगः यज्ञो यज्ञमन्त्री यज्वा यज्ञातो यज्ञवाहः विद्यावान
तुम्हारा है भरती के जदवीरा साधु बंद के तुमर कवारे अग्र निगंधन राम दुलारे अष्ट सिद्धि नव निधि दाता सवर निर्माण के रावण सायक तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारे भजना रामो पावै जन्म जन्म के दुखते सारा अंधकार रघु मधुबन जाई जा जन्मे देवता अनुमत से सर्व सुख करे संकट हटे विजय सपतिगा సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ అమ్మ బంగారు బొమ్మలమ్మ అమ్మ సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ అమ్మ బంగారు బొమ్మలమ్మ ముసి ముసి నగముల పది పిల్లలు ఇద్దరు 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 కుశలవలు లేచిరిలెమ్మ కుశలవలు లేచిరిలెమ్మ అసహాయ సూరులు ఆకలి కొని నీడు 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 రఘుపతి రాఘవ రాజా రామ రాముడంటారు
पारिजातनायने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते ओम सहना भवतु सहना भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 कुशलप्रियमरिवालयन्तु लोका समस्ता सुखिनो भवन्तु काले वसुवर्धिन्य बुद्धि सर्वालिनी देवा दीर्घमय मृत्योर्मामृतङ्गमय ओम शांति 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 सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము వీరిని నిర్వహించినటువంటి శ్రీ చిల్కూరు ప్రతాప్ గారు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరము గోదా పరివారాన్ని ఇక్కడికి శ్రీరామనవమి ఉత్సవ వేడుకల్లో పాల్గొనమని తెలియజేస్తూ మనకు ముందుగా ప్రారంభ సంబరాలుగా శ్రీ విశ్వాసనామము పారాయణము మరియు హనుమాన్ చాలీస భజన కీర్తనతో ప్రతి సంవత్సరం మనం అందరం పాల్గొంటున్నాం. వీరి కుటుంబ సభ్యులకు శ్రీ రామచంద్రుడు సీతామాత ఆశీర్వాదాలు శ్రీ గోదా రంగనాథ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మన గోదా గోకులం తరఫున ప్రార్థిస్తాం. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. 7వ రోజు ప్రతి సంవత్సరము 3 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అహోబిలం స్వాములు శ్రీ వేణుగోపాల శర్మ వారితే ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు మీరు మొదలు ఇక్కడ వచ్చి సత్సంగాన్ని మీరు ప్రారంభించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మా పంచముఖ ఆంజనేయ స్వామి తరఫున తెలుసుకుంటున్నాము. ఇంకో విషయం ఏమంటే మీ గోకుల సంఘ సభ్యులను చూసి చాలా నేర్చుకోవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. మీరు మాకు ఒక ఆదర్శప్రాయులు మాకు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా స్వామి 2 మాటలు మాట్లాడతారట. కల్పవృక్షాణాం విరామా సకలాపదం అభిరామస్త్రిలోకానాం రామం శ్రీమాన్ సనః ప్రభుః. స్వామివారి నామము ఎంత గొప్పదయ్యా అంటే ముల్లోకాలు ఉండేటువంటి దేవతామూర్తులు కూడా ప్రతినిత్యము కూడా కీర్తించదగినటువంటి నామం అటండి. అటువంటి నామం ఏమిటయ్యా అంటే రామ అనేటువంటి నామమంత్రం అండి. ఎందుచేతనయ్యా ఆ విధమైనటువంటి గొప్పతనం ఆ యొక్క నామానికయ్యా అంటే రామ అంటే రా అనేటువంటి అక్షరం అటండి మనము చేసుకున్నటువంటి పాపాన్నంతా కూడా బయటికి నెట్టేస్తుందటండి. మా అంటే అది ఒక్కసారిగా తలుపులు వేసినట్టుగా మరడాది ఎక్కడ లోపలికి వస్తుందో అని మన పెదాలని కూడా కలిపేస్తుందటండి. అందుచేత మనము నిత్యము కూడా శ్రీరామ మంత్రాన్ని జపం చేయటం ద్వారా పలకటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం చేత పాప పంకిలం జరుగుతుందటండి. ఎక్కడైతే రామ అనేటువంటి అక్షరం జపం చేస్తామో, ఎక్కడైతే స్వామివారి యొక్క స్మరణ చేస్తామో అక్కడ పాపరహితమవుతుందటండి. అందుచేత రాముల వారి యొక్క నామాన్ని ముల్లోకాలు ఉండేటువంటి దేవతలు కూడా దుర్లభమైనటువంటిదట. రామ కల్పవృక్షాణం. రామ అంటే ముంగిల ఇంటి ముందుటు స్వామివారు కల్పవృక్షంగా ఉంటాడట. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు కల్పవృక్షం కొరకు. విరామ సకల పదము. ఎన్ని ఆపదలు వచ్చినా ఒకసారి అరుగు మీద కూర్చున్నట్టుగా ఉరికి ఉరికి అరుగు వస్తే ఎంత ఆనందం వేస్తుందో, ఎన్ని ఆపదలు వచ్చినప్పటికి కూడా రామా అంటే చాలటండి మనకు ఆపదల నుండి విముక్తి కలిగించినట్టుగా, అలసట తీరిపోయినట్టుగా విరామం ఇస్తాడట. విరామ సకల పదము అభిరామ స్త్రీలోకానా.
ఆ యొక్క నామం అటండి త్రిలోకములకు దుర్లభమైనటువంటిదట. అభిరామ స్త్రిలోకాన రామం శ్రీమాన్ సన ప్రభు. అటువంటి ప్రభు అటండి ముల్లోకాలలో కూడా దొరకలేదట వాళ్ళకు. ఇంద్రుడు చూసుకుంటే ఇంద్రాది దేవతలకు కూడా అటువంటి గుణాలు లేవటండి. రాముడికి ఉన్నటువంటి సద్గుణాలు ఎవరికి కూడా లేవట. అందుచేత రాముడు ఎటువంటి వాడయ్యా అంటే గొప్పవాడట. అందుకు రామస్మరణాన్ని చేయటం, రామ కథను వినటం, రామ చరిత్రను చూడటం, ఇటువంటివి మనం చేసుకున్నట్టయితే రామ భజనను చేయటం, ఇవన్నీ కూడా మనకు పుణ్యమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆపాదిస్తాయట. అందుచేత ఈ యొక్క వసంత నవరాత్రి ఉత్సవాలనేటువంటివి దేవాలయంలో అన్నగారు చెప్పినట్టుగా ఇక పూర్వము 3 రోజులు కాదండి, మొత్తం 9 రోజులు చేస్తారు వైభవంగా. మనం వచ్చేటువంటిది 3 రోజులే. మొత్తం 6 రోజులు కూడా విశేషంగా హోమాది కార్యక్రమాలు, స్వామివారికి అభిషేకాది అర్చనాలు అన్నీ కూడా జరుపుకుంటారు. అట్లా స్వామివారికి త్రయాణిక దీక్షాబద్ధంగా ఆ యొక్క వేణుగోపాల ఆచార్య స్వామివారి చేత అహోబిలం ఆస్థానమైనటువంటి పండితుల చేత ఈ యొక్క స్వామివారికి విశేషంగా పాంచాన్నిక దీక్షాబద్ధమైనటువంటి వాళ్ళుగా వచ్చేసి వారు చక్కగా ఆ యొక్క స్వామివారికి కైంకర్యాదులు చేసి కళాది న్యాసాలు చేసి చక్కగా జీవకరణంతా కూడా ఉత్సవమూర్తులైందు ఆ యొక్క ప్రధానమైనటువంటి ఆంజనేయ స్వామివారి యందు నింపి మనకు దర్శన భాగ్యాన్ని స్వామివారు కలిగిస్తూ ఉన్నారు. అందుచేత మనము స్వామివారికి ప్రీతిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా అందున ఉత్తరాది పుణ్యకాలాన ఎప్పుడైతే స్వామివారి యొక్క స్మరణను చేస్తామో అప్పుడే ఒక యజ్ఞం చేసినట్టట. ఒక నామాన్ని చదివితే ఒక్కొక్క సమిధ తీసుకుపోయి హోమంలో వేసినటువంటి ఫలితాన్ని మనకు స్వామివారు ఇస్తారట. అందుకు ప్రీతిగా స్వామివారి యొక్క కైంకర్యాదుల్ని కూడా చక్కగా జరుపుకుంటున్నాం. గోదాగోకులం బృందం చేత స్వామివారి యొక్క ఉత్సవాలన్నీ కూడా చక్కగా ఆరంభమయ్యాయి. ఇంకా మాకు జయప్రదమని చెప్పేసి స్వామివారి సూచన. అట్లా స్వామివారి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి భక్త బృందానికి స్వామివారి యొక్క నిండుగా వారికి దీవెనలు ఇస్తూ సిరి సంపదలు, పిల్లా పాపదలతోటి, పుత్ర పౌత్రాదులతోటి వృద్ధి కలగాలని మంగళం మహత్ మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జానుడీ నక్తహస్తం జనకతనయాం భుజితాం వామభాగే షట్శాస్త్రం వ్యాహరాంతం పవనతనయో అగ్రతః వామభాగే సంసేవ్యం సేవ్యమానః ధృతశరధనుషః దక్షిణం లక్ష్మణేన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. సుదినమేతత్ పరమ పరాక్రమశాలి రామభక్తుడైనటువంటి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో శ్రీమాన్ చిల్కూర్ ప్రతాప్ వారి యొక్క సంకల్ప బలం చేత అవిచ్ఛిన్నంగా ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తూ ఉంది. ఇందులో రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈనాడు మేము ఉదయం వచ్చేటప్పుడే చూసాం విష్ణు సహస్రనామ పారాయణం, ఆ తర్వాత భగవంతుని యొక్క ఆ హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా పారాయణం చేయడం. సహస్రనామంలో పార్వతీదేవి పరమశివుల వారిని అడుగుతూ ఉంది. కేనో పాయేన లఘునా విష్ణో నామదహస్యకం పచ్చతే పండితై నిత్యం స్తోత్రమిచ్చామ్యహం ప్రభో. ఏమి ఆశించి ప్రతిదినం ఈ పండితులు ఈ సహస్రనామాన్ని చెబుతూ ఉన్నారు అంటే అప్పుడు పరమశివుల వారు ఒకటే పిచ్చిదాన సహస్రనామం మొత్తం 1000 నామాలు అవసరం లేదు. ఈశ్వర వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ సహస్రనామం మొత్తానికి సమానమైనది ఏది అంటే రామనామం. ఆ రామనామం ఎవరికి ప్రీతిపాత్రము అంటే హనుమంతుడికి. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే రాముల వారి యొక్క ఆ రామ శబ్దాన్ని వినబడుతుందో అక్కడ హనుమంతుల వారు ప్రత్యక్షంగా ఉంటారంట. అది కూడా ఎలా ఉంటారు అంటే బాష్పవారి పరిపూర్ణలోచనం,
కళ్ళలో నీళ్లు కార్చుకుంటూ భక్తి పారవశ్యంతో చేతులు జోడించుకుని రామశబ్దంలో ఉంటారంట. అలా మన మధ్యలో హనుమంతుల వారు ప్రత్యక్షంగా ఉన్నారు. ఇక్కడ గుళ్ళో అర్చారూపంలో ఉంటే ఇక్కడ మన మధ్య ప్రత్యక్షంగా ఉన్నారు ఈ నామ సంకీర్తన చేత. ఈ సంకీర్తన ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సంకీర్తన నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. అది నారాయణ కలో సంకీర్తనామృతం. ఈ సంకీర్తన చేయడం ద్వారా మాత్రమే కలియుగంలో భగవంతుని చేరుకోవచ్చు. కృతయుగంలో యజ్ఞయాగాదులు, తపస్సులు, త్రేత ద్వాపరాల్లో ఎన్నో దాన ధర్మాలు చేసినా వచ్చే ఫలితము కలియుగంలో ఒక భగవన్నామ సంకీర్తన చేయడం వల్ల సిద్ధిస్తుంది. కాబట్టి కొడుకు రాలేదు స్వామి, అసలు కన్నా వడ్డీ అయినట్టు ప్రతాప్ స్వామి గారికి మనవాళ్ళు ఉంటేనే పక్కన కార్యక్రమాలు నిన్నటిదాకా ఉన్నటువంటి కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు 12 గంటలకు భజన భక్తి గీతాలు,